Fourth chapter, Cosets and Lagrange's theorem. Part 1. Topic: Definition of cosets and properties of cosets. 4.1 cosets definition. G కామా డాట్ అనేది గ్రూప్ అని తీసుకుంటున్నాం. ఇంకా హెచ్ కామా డాట్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ కామా డాట్. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. లెటర్స్ టేక్ ఏ బిలాంగ్స్ టు జీ, అంటే ఏ అనే ఎలిమెంట్ జీలో తీసుకుంటున్నాం. ఏహెచ్ అనే సెట్ని డిఫైన్ చేస్తున్నా. ఏహెచ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఏహెచ్ వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఏ అనే ఎలిమెంట్ హెచ్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈ ఏహెచ్ అనే సెట్ని లెఫ్ట్ కొసెట్ అని అంటాం. లెఫ్ట్ కొసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ జనరేటెడ్ బై ఏ. అండ్ ఇంకొక సెట్ని డిఫైన్ చేసుకుంటున్నా, హెచ్ఏ. ఆ సెట్ చూడండి, ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ హెచ్ఏ వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఏ అనే ఎలిమెంట్ హెచ్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ హెచ్ఏ అనే సెట్ని ఏమంటాము అంటే రైట్ కొసెట్ అంటారు. రైట్ కొసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ జనరేటెడ్ బై ఏ. ఇక్కడ యూజ్ చేసే ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ మల్టిప్లిసిటీ అమ్మ. అందుకే ఏం రాసుకున్నాం, ఆపరేషన్ ఇన్ జీ ఈజ్ డినోటెడ్ బై మల్టిప్లికేటివ్. ఏహెచ్ అంటే లెఫ్ట్ కొసెట్, హెచ్ఏ అంటే రైట్ కొసెట్. ఈ లెఫ్ట్ కొసెట్ రైట్ కొసెట్ రెండిటిని కొసెట్స్ అంటారు. అందుకే ఏం రాసుకున్నాం, ఏహెచ్ హెచ్ఏ ఆర్ కాల్డ్ కొసెట్స్ ఆఫ్ హెచ్ జనరేటెడ్ బై ఏ ఇన్ జీ అని రాసుకున్నాం. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాను అంటే ఈ తీసుకుంటున్నానమ్మా. జీ అంటే ఏం రాసుకున్నాం మనం, గ్రూప్ కదా రాసుకున్నాం. గ్రూప్లో థర్డ్ వన్ ఏంటి, ఐడెంటిటీ. ఐడెంటిటీని మనం ఈతో కదా డినోట్ చేస్తాం. అందుకే ఏం రాశాను, ఇఫ్ ఈ ఈజ్ యాన్ ఐడెంటిటీ ఇన్ జీ అంటే ఏ ప్లేస్లో ఇక్కడ ఈ రాస్తున్నా. ఈహెచ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఈహెచ్ వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఈ అంటే ఐడెంటిటీ, ఐడెంటిటీ అంటే వన్, వన్ ఇంటూ హెచ్ అంటే హెచ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ హెచ్ వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. సిమిలర్గా రాసుకుంటున్నాం. హెచ్ఈ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ హెచ్ఈ వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ హెచ్ వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఈక్వల్ టు హెచ్. Hence, the subgroup of G itself a left and right coset of H in G. Next, 4.2 Properties of cosets. అంటే కొసెట్స్కి ప్రాపర్టీస్ అమ్మ. అందులో థీరం 1 స్టేట్మెంట్ చూడండి. హెచ్ ఈజ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ కామా డాట్ అండ్ H belongs to G, then H belongs to H if and only if H into H equal to H equal to H into H. ఇక్కడ గివెన్ కండిషన్ ఏమిచ్చారు అంటే జీ కామా డాట్ అనేది గ్రూప్ అని ఇచ్చారు. నెక్స్ట్ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ కామా డాట్. ఇంకా గివెన్ కండిషన్ ఏమిచ్చారు, హెచ్ బిలాంగ్స్ టు జీ అంటే హెచ్ అనే ఎలిమెంట్ జీలో ఇచ్చారు. నెక్స్ట్ దెన్ తర్వాత ఉన్న కండిషన్ అంతా ప్రూవ్ చేయాలి. ఆ కండిషన్ చూడండి, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ హెచ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నా నెససరీ అండ్ సఫిషియంట్ అన్నా ఒకటి. ఇందులో ఫస్ట్ పార్ట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుని ఏం ప్రూవ్ చేయాలి అంటే హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ హెచ్. ఇది ప్రూవ్ చేయాల్సిన ఫస్ట్ పార్ట్లో కండిషన్. నెక్స్ట్ కాన్వర్స్ పార్ట్ అంటే సఫిషియంట్ పార్ట్ అన్నా కాన్వర్స్ పార్ట్ అన్నా ఒకటేనమ్మా. ఆ కాన్వర్స్ పార్ట్లో హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ హెచ్ అని తీసుకుని హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అనే కండిషన్ని ప్రూవ్ చేద్దాం.
ప్రూఫ్ రాస్తున్నాను. గివెన్ కండిషన్ రాస్తున్నా. గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఏం ప్రూవ్ చేయాలి అంటే కండిషన్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సింబల్ అమ్మా. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్. లెట్ us కన్సిడర్ దట్. ఫస్ట్ కండిషన్ని కన్సిడర్ చేసుకుంటున్నా నేను. హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఏం ప్రూవ్ చేయాలి కండిషన్? ఇంప్లైస్ అని రాస్తున్నా. హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. ఫస్ట్ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఈ 3 ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి ఇందులో ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ అనే కండిషన్ని ప్రూవ్ చేద్దాం. అందుకే ఏం చేస్తాను, ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. మనకి జనరల్గా కొసెట్ డెఫినేషన్ నుండి ఏం తెలుసు అంటే హెచ్ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ హెచ్ఏ వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఈ కండిషన్ తెలుసు కాబట్టి ఆ డెఫినేషన్ ఏ ప్లేస్లో హెచ్ రాద్దాం. వీ నో దట్ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ హెచ్ డాష్ వేర్ హెచ్ డాష్ బిలాంగ్స్ టు హెచ్. ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా. లెట్ us టేక్ హెచ్ ఇంటూ హెచ్ డాష్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ హెచ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సిన్స్ మనకేం తెలుసు కండిషన్ క్యాపిటల్ హెచ్ అనేది సబ్ గ్రూప్ అని తెలుసు కాబట్టి అదే రాస్తున్నా. సబ్ గ్రూప్ అంటే గ్రూప్. గ్రూప్లో ఫస్ట్ వన్ క్లోజర్ లా. ఫ్రమ్ క్లోజర్ లా అంటే క్లోజర్ లా నుండి 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. హెచ్ హెచ్ డాష్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయితే దాని ప్రొడక్ట్ కూడా ఇందులో ఉంటుందమ్మా, క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. అందుకే ఏం రాసుకున్నాం, హెచ్ ఇంటూ హెచ్ డాష్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ బి. ఈక్వేషన్ ఏలో చూడండి ఏముంది, హెచ్ హెచ్ డాష్ అనే ఎలిమెంట్ హెచ్ ఇంటూ హెచ్లో తీసుకున్నాం మనం. ఇక్కడ ఏమొచ్చింది ఈక్వేషన్ బిలో, హెచ్ హెచ్ డాష్ అనే ఎలిమెంట్ క్యాపిటల్ హెచ్లో ఉంది అని వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ ఏ అండ్ బి అంటే ఈక్వేషన్ ఏబి నుండి హెచ్ హెచ్ డాష్ అనే ఎలిమెంట్ హెచ్ హెచ్లో ఉంటుంది, అలానే క్యాపిటల్ హెచ్లో ఉంటుంది కాబట్టి హెచ్ ఇంటూ హెచ్ కంటైన్డ్ ఇన్ క్యాపిటల్ హెచ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ మళ్ళీ సేమ్ పైన తీసుకున్నట్టే రాస్తున్నా. లెట్ us టేక్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అనే ఈక్వేషన్ ఉంది, అదే రాస్తున్నా. దట్ ఈజ్ ఈక్వేషన్ సి. దీన్నే ఈ హెచ్నే ఎలా రాసుకోవచ్చు అంటే హెచ్ ఈక్వల్ టు హెచ్ పక్కన ఏం లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఈ కింద రాస్తున్నాను నేను. ఈ ప్లేస్లో ఏం రాసామంటేనమ్మా హెచ్ డాష్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ అని రాసుకున్నాం. అంటే హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ హెచ్ డాష్ ఇంటూ హెచ్ ఇన్వర్స్. ఇక్కడ సిన్స్ కండిషన్ చూడండి, ఈ అనేది ఐడెంటిటీ ఇన్ హెచ్. హెచ్ బిలాంగ్స్ టు హెచ్, దట్ ఇంప్లైస్ హెచ్ డాష్ బిలాంగ్స్ టు హెచ్. అండ్ ఇంకా ఏం రాసుకున్నాం, హెచ్ డాష్ బిలాంగ్స్ టు హెచ్, హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ హెచ్ అనేది సబ్ గ్రూప్. సబ్ గ్రూప్ అంటే గ్రూప్. గ్రూప్లో ఫస్ట్ వన్ క్లోజర్. క్లోజర్ కండిషన్ అంటే ఏంటి, 2 ఎలిమెంట్స్ హెచ్లో తీసుకుంటే దాని ప్రొడక్ట్ కూడా ఎందులో ఉంటుందమ్మా, హెచ్లో ఉంటుంది. అందుకే ఏం రాసుకున్నాం, హెచ్ డాష్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. అంటే ఇప్పుడు హెచ్ డాష్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ కాబట్టి ఇక్కడ అదే రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ హెచ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ డి. ఫ్రమ్ ఈక్వేషన్ సి అండ్ డి ఏం రాయొచ్చు అంటే వీ హ్యావ్ హెచ్ కంటైన్డ్ ఇన్ హెచ్ ఇంటూ హెచ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we have h into h equal to h. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అది. నెక్స్ట్ ఇక్కడ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేసాం. సిమిలర్గా ఏం ప్రూవ్ చేద్దాము అంటే క్యాపిటల్ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్. ఆల్రెడీ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేసాం. సేమ్ ప్రాసెస్ చేస్తే హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు క్లబ్ చేసి రాస్తున్నారు. దేర్ఫోర్ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ హెచ్. కాన్వర్స్ పార్ట్. కాన్వర్స్లీ సపోజ్ దట్
h into h ఈక్వల్ టు h ఈక్వల్ టు h into h. ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి అంటే నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ h బిలాంగ్స్ టు h. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. వీ నో దట్ మనకి కొసెట్ డెఫినేషన్ నుండి రాస్తున్న కండిషన్ h into h ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ h into x వేర్ x బిలాంగ్స్ టు h. సిన్స్ ఇక్కడ కండిషన్ అమ్మ h బిలాంగ్స్ టు g, e బిలాంగ్స్ టు h. e అనే ఎలిమెంట్ ఎందులో తీసుకున్నాం? క్యాపిటల్ హెచ్లో తీసుకున్నాం. దట్ ఇంప్లైస్ హెచ్ ఈక్వల్ టు చూడండి హెచ్ పక్కన ఎల్హెచ్ఎస్లో హెచ్ పక్కన ఏం లేకపోతే 1 ఉన్నట్టు. అందుకే ఆ హెచ్ని ఎలా రాసాము అంటే హెచ్ ఇంటూ ఈ కింద రాసాం. ఈ అనే ఎలిమెంట్ ఎందులో తీసుకున్నామమ్మా? క్యాపిటల్ హెచ్ కాబట్టి హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ హెచ్. మనకి గివెన్ కండిషన్ నుండి ఏం రాసుకోవచ్చు? హెచ్ ఇంటూ హెచ్ అనేది క్యాపిటల్ హెచ్కి ఈక్వల్ కాబట్టి ఏం రాసుకున్నా? దేర్ ఫోర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ తీసుకున్నాం. సిమిలర్గా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తే హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు అక్కడ హెచ్ తీసుకున్నాం అనుకోండి ఏమొస్తుంది అంటే హెచ్ బిలాంగ్స్ టు హెచ్ వస్తుంది. దేర్ ఫోర్ కండిషన్ h into h equal to h into h equal to h. That implies h belongs to h. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. నెక్స్ట్ థీరం 2. ఇఫ్ a comma b are any two elements of a group g comma dot and h any subgroup of g, then HA equal to HB if and only if AB inverse belongs to H and AH equal to BH if and only if A inverse B belongs to H. ఇక్కడ చూడండి అమ్మ గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు అంటే జీ కామా డాట్ అనేది గ్రూప్ ఇచ్చారు. ఈ గ్రూప్లో 2 ఎలిమెంట్స్ ఇచ్చారు. అవేంటి అంటే ఏబి. అంటే ఇప్పుడు ఏబి అనే 2 ఎలిమెంట్స్ కూడా జి అనే గ్రూప్లో ఉంటాయి అని ఇచ్చారు. ఇంకా గివెన్ కండిషన్ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జి అని ఇచ్చారు. ఈ దెన్ తర్వాత ఉన్న కండిషన్ అంతా కూడా ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి అంటే హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్. ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. మళ్ళీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఏంటమ్మా? ఈ ఫస్ట్ వన్ తీసుకుని సెకండ్ వన్ ప్రూవ్ చేద్దాం. తర్వాత సెకండ్ వన్ తీసుకుని ఫస్ట్ వన్ ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్ చూడండి. గివెన్ కండిషన్ రాసుకుంటున్నా. గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అనేది గివెన్ కండిషన్ కింద తీసుకుంటున్నా నేను. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి అంటే నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. కన్సిడర్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి. ఈ టర్మ్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏం ప్రూవ్ చేద్దాము అంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఈ కండిషన్ని ప్రూవ్ చేద్దాం. ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా హెచ్ఏలో. లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ఏ. మనం గివెన్ కండిషన్లో చూడండి అమ్మా హెచ్ఏ అనే దేనికి ఈక్వల్గా ఉంది? హెచ్బికి. అంటే హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి కాబట్టి హెచ్ఏ ప్లేస్లో హెచ్బి రాసుకుంటున్నా. దట్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు హెచ్బి. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా బి ఇన్వర్స్తో మల్టిపుల్ చేసి రాస్తున్నా. మల్టిప్లై బి ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. మల్టిపుల్ చేస్తే ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ బి ఇన్వర్స్. మళ్ళీ బి ఇంటూ బి ఇన్వర్స్ అంటే ఏంటమ్మా? ఈ కదా, అందుకే రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటూ ఈ. ఈ అంటే ఏంటి? ఐడెంటిటీ అంటే 1 కదా. హెచ్ ఇంటూ 1 అంటే 1 కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని రాసుకున్నాం. కాన్వర్స్లీ సపోజ్ దట్ రివర్స్ కండిషన్ తీసుకుంటున్నా. ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడేం ప్రూవ్ చేయాలి అంటే నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. గివెన్ కండిషనే రాస్తున్నా. సిన్స్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ చూడండి అమ్మ థీరం 1లో ఒక ఎలిమెంట్ హెచ్లో ఉంటే అంటే హెచ్ అనే ఎలిమెంట్ హెచ్లో తీసుకుంటే దాని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్
హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్. ఈ కండిషన్ రాసుకోవచ్చు. ఇక్కడ హెచ్ ప్లేస్లో మనకి ఏ బి ఇన్వర్స్ ఉంది కాబట్టి ఏం రాద్దాము అంటే హెచ్ ఏ బి ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. చూడండి ఈ కండిషన్ నుండే రాసుకున్నా నేను లాస్ట్ రెండిట్ల నుండి. దట్ ఇంప్లైస్ నెక్స్ట్ ఈ బి అనే టర్మ్తో బోత్ సైడ్స్ కూడా మల్టిపుల్ చేసి రాస్తున్నా. మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ బి. దట్ ఇంప్లైస్ హెచ్ ఏ బి ఇన్వర్స్ ఇంటూ బి ఈక్వల్ టు హెచ్బి. బి ఇన్వర్స్ బి అంటే ఈ కాబట్టి అదే రాశాను. హెచ్ ఏ ఇంటూ ఈ ఈక్వల్ టు హెచ్బి. ఏ ఇంటూ ఈ అంటే ఏ కాబట్టి హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి. అదేనమ్మా ప్రూవ్ చేయాల్సిన కండిషన్. దేర్ ఫోర్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఫస్ట్ కండిషన్స్ అయినాయి. నెక్స్ట్ సెకండ్ పార్ట్. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ రివర్స్ అమ్మ ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుందాము అంటే లెటర్స్ కన్సిడర్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్. ప్రూవ్ చేసే కండిషన్ రాస్తున్నా. ప్రూవ్ దట్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్. లెటర్స్ టేక్ ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. బి అనే ఎలిమెంట్ బిహెచ్లో తీసుకుంటున్నాం. అందుకే ఏం రాశాను లెటర్స్ టేక్ బి బిలాంగ్స్ టు బిహెచ్. పైన చూడండి బిహెచ్ అనేది దేనికి ఈక్వల్గా ఉంది ఏహెచ్ కదా, అందుకే ఇక్కడ ఈక్వల్ టు ఏహెచ్ అని రాశాను. దట్ ఇంప్లైస్ బి బిలాంగ్స్ టు ఏహెచ్. ఇప్పుడు ఇక్కడ ఏ ఇన్వర్స్తో బోత్ సైడ్స్ కూడా మల్టిపుల్ చేసి రాస్తున్నా. నౌ మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. దట్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ హెచ్. మళ్ళీ ఇక్కడ ఏ ఇన్వర్స్ ఏ అంటే ఏం రాసుకోవచ్చమ్మా ఈ కదా, అదే రాసుకున్నాం. ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు ఈ ఇంటూ హెచ్. మళ్ళీ ఈ ఇంటూ హెచ్ అంటే హెచ్ కదా, అదే రాసుకున్నాం. ఏ ఇన్వర్స్ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అది. నెక్స్ట్ కాన్వర్స్ పార్ట్. కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి అంటే నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. సిన్స్ మనకి ఇక్కడున్న కండిషనే రాసుకుంటున్నానమ్మా. ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్. దీని నుండి మళ్ళీ సేమ్ ఇందాక ప్రాసెస్లో చేసినట్టే ఏ ఇన్వర్స్ బి హెచ్ ఈక్వల్ టు హెచ్. ఇక్కడ ఏ అనే ఏతో బోత్ సైడ్స్ కూడా మల్టిపుల్ చేసి రాస్తున్నాను. నౌ మల్టిప్లై ఏ ఆన్ బోత్ సైడ్స్. దట్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిహెచ్ ఈక్వల్ టు ఏహెచ్. మళ్ళీ చూడండి ఏ ఇన్వర్స్ అంటే ఏంటమ్మా ఈ కదా, అదే రాసుకున్నాం. ఈ ఇంటూ బిహెచ్ ఈక్వల్ టు ఈహెచ్. ఈ ఇంటూ బి అంటే బి కాబట్టి బిహెచ్ ఈక్వల్ టు ఏహెచ్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. దేర్ ఫోర్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్. నెక్స్ట్ థియరమ్ 3 స్టేట్మెంట్. ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ టూ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అండ్ హెచ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ జీ then A belongs to BH if and only if AH equal to BH and A belongs to HB if and only if HA equal to HB. ఇక్కడ గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారంటేనమ్మా జీ అనేది గ్రూప్ అని ఇచ్చారు. ఈ గ్రూప్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం ఏ బి అండ్ ఇంకా హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ఇచ్చారు. ఇక్కడ వరకు గివెన్ కండిషన్. ఈ దెన్ తర్వాత ఉన్న కండిషన్ అంతా కూడా ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఏ బిలాంగ్స్ టు బిహెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్ అండ్ ఏ బిలాంగ్స్ టు హెచ్బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి. ఈ కండిషన్ మొత్తాన్ని కూడా ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి. గివెన్ దట్ అంటే గివెన్ కండిషన్ నుండి హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని రాసుకుంటున్నాం. ప్రూవ్ దట్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్. ఫస్ట్ టర్మ్ తీసుకున్నా. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఫస్ట్ టర్మ్ తీసుకుని సెకండ్ వన్ తీసుకుని ఫస్ట్ వన్ ప్రూవ్ చేయాలి కాబట్టి ముందు ఫస్ట్ వన్ తీసుకున్నా. లెటర్స్ టేక్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ రాస్తున్నా. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్.
మళ్ళీ ఇక్కడ తీసుకున్న కండిషనే రాస్తున్నానమ్మా. సిన్స్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్, బోత్ సైడ్స్ కూడా బి ఇన్వర్స్తో మల్టిపుల్ చేసి రాస్తున్నా. దట్ ఇంప్లైస్ బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు బి ఇన్వర్స్ బి ఇంటూ హెచ్. బి ఇన్వర్స్ బి అంటే వాల్యూ ఈ కాబట్టి అదే రాస్తున్నా. బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు ఈ ఇంటూ హెచ్. ఈ అంటే ఐడెంటిటీ కదమ్మా, ఐడెంటిటీ అంటే 1, 1 ఇంటూ హెచ్ అంటే హెచ్ కాబట్టి అదే రాద్దాం. బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్. దట్ ఇంప్లైస్ మళ్ళీ దీని నుండి ఏం రాసుకోవచ్చు అంటే బి ఇన్వర్స్ ఏహెచ్ ఈక్వల్ టు హెచ్. బోత్ సైడ్స్ కూడా ఇప్పుడు బీతో మల్టిపుల్ చేసి రాస్తున్నా. మల్టిప్లై బి ఆన్ బోత్ సైడ్స్. దట్ ఇంప్లైస్ బి ఇన్వర్స్ ఇంటూ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్. మళ్ళీ ఇక్కడ చూడండి, బి ఇన్వర్స్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఈ ఇంటూ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్. ఈ ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ హెచ్ ఈక్వల్ టు బిహెచ్. ప్రూవ్ చేయాల్సింది అదే. నెక్స్ట్ కాన్వర్స్ పార్ట్. కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్. ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్. లెట్ us టేక్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ కింద రాసుకున్నాం. మళ్ళీ ఈ అనే ఎలిమెంట్ హెచ్లో ఉంటుంది కాబట్టి బిలాంగ్స్ టు ఏహెచ్. ఆల్రెడీ ఇక్కడ చూడండి ఏం తీసుకున్నా, ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్ కదా, అదే రాస్తున్నా. ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్. దట్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా బి ఇన్వర్స్తో మల్టిపుల్ చేసి రాద్దాం. దట్ ఇంప్లైస్ బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు బి ఇన్వర్స్ బి ఇంటూ హెచ్. మళ్ళీ బి ఇన్వర్స్ బి అంటే ఈ కాబట్టి అదే రాసాం. ఈ ఇంటూ హెచ్ అంటే హెచ్. దట్ ఇంప్లైస్ బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని కూడా బీతో మల్టిపుల్ చేసి రాస్తున్నా. దట్ ఇంప్లైస్ బి ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్. బి ఇన్వర్స్ అంటే ఈ ఇంటూ ఏ బిలాంగ్స్ టు బిహెచ్. ఈ ఇంటూ ఏ అంటే ఏ కాబట్టి ఏ బిలాంగ్స్ టు బిహెచ్. హెన్స్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్. ఫస్ట్ కండిషన్ అనేది ప్రూవ్ అయిందమ్మా. సిమిలర్గా ఏం రాద్దాము అంటే సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ ఏ బిలాంగ్స్ టు హెచ్బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి. నెక్స్ట్ థీరం 4 స్టేట్మెంట్. ఎనీ టూ లెఫ్ట్ కొసెట్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఆర్ ఎయిదర్ డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్. ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే ఎనీ టూ లెఫ్ట్ కొసెట్స్ అన్నారు అంటే ఏవైనా రెండు లెఫ్ట్ కొసెట్స్ని తీసుకోవాలి. ఆఫ్ ఏ సబ్ గ్రూప్, ఆ రెండు కూడా సబ్ గ్రూపు ఆర్ వాటిని ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎయిదర్ డిస్జాయింట్ ఆర్ ఐడెంటికల్. ఎయిదర్ ఆర్ అంటేనమ్మా అయితే డిస్జాయింట్ అన్నా అవ్వాలి లేదంటే ఐడెంటికల్ అన్నా అవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ గివెన్ కండిషన్లో ఏమి ఇచ్చారు, సబ్ గ్రూప్ అన్నారు కాబట్టి ఆ సబ్ గ్రూప్ని హెచ్ అని తీసుకున్నా. గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తీసుకుంటున్నాం. లెట్ టూ లెఫ్ట్ కొసెట్స్ అన్నారు కాబట్టి ఏహెచ్ అండ్ బిహెచ్ బి టూ లెఫ్ట్ కొసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అని చెప్పి తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు ఈ రెండిట్లని ఏం ప్రూవ్ చేయాలి అంటే ఇఫ్ ఏహెచ్ అండ్ బిహెచ్ ఆర్ డిస్జాయింట్. ఈ డిస్జాయింట్ కానీ ఐడెంటికల్ కదా, ఇక్కడ రాసేసా నేను డిస్జాయింట్ అని. ఇఫ్ అంటే ఏంటి, అయితే ఏహెచ్ అండ్ బిహెచ్ రెండూ కూడా డిస్జాయింట్ అయితే దాన్ని ప్రూవ్ చేయలేమమ్మా. అందుకే ఏం రాసాను, దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్ అని చెప్పి రాసాం. అవి డిస్జాయింట్ అవ్వట్లేదు కదా, అందుకే ఏం రాసాము ఇక్కడ దేర్ ఫోర్ ఇఫ్ ఏహెచ్ ఇంటర్సెక్షన్ బిహెచ్ నాట్ ఈక్వల్ టు 5 then there exist at least one such that. ఇక్కడ చూడండి ఈ ఇంటర్సెక్షన్ అనేది నాట్ ఈక్వల్ టు 5. నాట్ ఈక్వల్ టు 5 అంటే నాన్ ఎంటీ. నాన్ ఎంటీ అంటే సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్ని సి అని తీసుకుంటున్నాం. సి బిలాంగ్స్ టు ఏహెచ్ ఇంటర్సెక్షన్ బిహెచ్. ఇంటర్సెక్షన్ అంటే అండ్ కాబట్టి అదే రాసుకున్నాం. సి బిలాంగ్స్ టు ఏహెచ్ అండ్ సి బిలాంగ్స్ టు బిహెచ్.
దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ హెచ్లో ఎలిమెంట్స్ రాస్తున్నా. సి ఈక్వల్ టు ఏహెచ్1, సి ఈక్వల్ టు బిహెచ్2, వేర్ హెచ్1 హెచ్2 బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి రాసుకున్నాం. ఇక్కడ చూడండమ్మా, ఎల్హెచ్ఎస్ రెండు కూడా సీలే కదా ఉన్నాయి, అంటే ఈక్వల్. ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అయితే ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి అదే రాసుకున్నాం. దేర్ ఫోర్ ఏహెచ్1 ఈక్వల్ టు బిహెచ్2. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా హెచ్1 ఇన్వర్స్తో బోత్ సైడ్స్ మల్టిపుల్ చేసి రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ ఏహెచ్1 ఇంటూ హెచ్1 ఇన్వర్స్ ఈక్వల్ టు బిహెచ్2 ఇంటూ హెచ్1 ఇన్వర్స్. హెచ్1 ఇన్వర్స్ అంటే ఈ కాబట్టి అదే రాసుకున్నాం. ఏ ఇంటూ ఈ అంటేనమ్మా ఏ కాబట్టి అదే రాసాం. ఏ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్2 ఇంటూ హెచ్1 ఇన్వర్స్. ఆల్రెడీ మనకి గివెన్ కండిషన్ నుండి హెచ్ అనేది సబ్ గ్రూప్ కాబట్టి సబ్ గ్రూప్ అని రాస్తున్నాను. సబ్ గ్రూప్ అంటే గ్రూప్ కండిషన్స్ యూజ్ చేస్తే హెచ్2 ఇంటూ హెచ్1 ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఈ హెచ్2 ఇంటూ హెచ్1 ఇన్వర్స్ని హెచ్3 అని తీసుకుంటున్నాం. లెట్ హెచ్3 ఈక్వల్ టు హెచ్2 ఇంటూ హెచ్1 ఇన్వర్స్. ఆల్రెడీ ఆర్హెచ్ఎస్లో టర్మ్ అనేది బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. అందుకే ఏం రాసుకున్నాను, దేర్ ఫోర్ హెచ్3 బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నౌ ఏ ఈక్వల్ టు బిహెచ్3. ఈ టర్మ్ ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ఈక్వల్ టు బి ఇంటూ టర్మ్ ఉంది. ఈ ఇంటూ టర్మ్ అనేది హెచ్3కి ఈక్వల్ అని తీసుకున్నాం కాబట్టి మనం నౌ ఏ ఈక్వల్ టు బిహెచ్3 అని రాసాం. దట్ ఇంప్లైస్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్3 ఇంటూ హెచ్. దట్ ఇంప్లైస్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్3. కండిషన్ ఎలాగా అంటే ఇదిగోండి, ఈ సిన్స్ కండిషన్ యూజ్ చేసి హెచ్3 ఇంటూ హెచ్ అనేది హెచ్కి ఈక్వల్. హెచ్3 అనే ఎలిమెంట్ హెచ్లో ఉంది కాబట్టి అదే రాసాం. ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్. దేర్ ఫోర్ టూ లెఫ్ట్ కొసెట్స్ ఆర్ ఐడెంటికల్ ఇఫ్ దే ఆర్ నాట్ డిస్జాయింట్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. దేర్ ఫోర్ ఏహెచ్ ఇంటర్సెక్షన్ బిహెచ్ ఈక్వల్ టు 5 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్. ఇవన్నీ కూడా లెఫ్ట్ కొసెట్స్లో ప్రూవ్ చేసామమ్మా. ఇప్పుడు మనం సిమిలర్గా రైట్ కొసెట్స్లో ప్రూవ్ చేద్దాం. Similarly, we can prove that HA intersection HB equal to 5 or HA equal to HB. If మనకు ఆల్రెడీ ఏం తెలుసు, ఈ ఇంటర్సెక్షన్ అనేది ఈక్వల్ టు 5 అనేది నథింగ్ టు ప్రూవ్, అంటే ప్రూవ్ చేయలేము కాబట్టి ఏం రాస్తున్నాం, ఇఫ్ HA intersection HB not equal to 5, then there exists an at least one element C such that C belongs to HA intersection HB. ఎందుకని రాసుకున్నాము అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది నాన్ ఎంటీ అంటే సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే ఏం రాసుకున్నాం, C belongs to HA intersection HB. ఇంటర్సెక్షన్ కాబట్టి దట్ ఇంప్లైస్ సపరేట్ చేసి రాస్తున్నా. C ఈక్వల్ టు H1A అండ్ C ఈక్వల్ టు H2B వేర్ H1 H2 బిలాంగ్స్ టు H. ఇక్కడ చూడండి, ఎల్హెచ్ఎస్ రెండు కూడా సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అయితే ఆర్హెచ్ఎస్ కూడా దట్ ఇంప్లైస్ H1A ఈక్వల్ టు H2B. బోత్ సైడ్స్ కూడా హెచ్1 ఇన్వర్స్తో మల్టిపుల్ చేసి రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ హెచ్1 ఇంటూ హెచ్1 ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు హెచ్1 ఇన్వర్స్ ఇంటూ హెచ్2 ఇంటూ బి. హెచ్1 ఇంటూ హెచ్1 ఇన్వర్స్ అంటే ఈ కాబట్టి దాని ప్లేస్లో అదే రాస్తున్నా. ఈఏ ఈక్వల్ టు హెచ్1 ఇన్వర్స్ ఇంటూ హెచ్2 ఇంటూ బి. ఈ ఇంటూ ఏ అంటే ఏ కాబట్టి అదే రాశానమ్మా. ఏ ఈక్వల్ టు హెచ్1 ఇన్వర్స్ ఇంటూ హెచ్2 ఇంటూ బి. గివెన్ కండిషన్ నుండి హెచ్ అనేది సబ్ గ్రూప్ అంటే గ్రూప్ కండిషన్స్ యూజ్ చేసి హెచ్1 ఇన్వర్స్ ఇంటూ హెచ్2 బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు ఈ హెచ్1 ఇన్వర్స్ ఇంటూ హెచ్2 అనేది హెచ్3కి ఈక్వల్ అని తీసుకుంటున్నా. ఆర్హెచ్ఎస్ అనేది బిలాంగ్స్ టు హెచ్లో ఉంటే ఎల్హెచ్ఎస్ కూడా బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి దేర్ ఫోర్ హెచ్3 బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు కదా కండిషన్ ఉంది, ఈ బ్రాకెట్లో టర్మ్ని హెచ్3కి ఈక్వల్ అని తీసుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో అదే రాస్తున్నా. నౌ ఏ ఈక్వల్ టు హెచ్3 ఇంటూ బి
That implies HA equal to H into H3 into B. దట్ ఇంప్లైస్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి. ఎలా వచ్చింది అంటే ఇదిగోండి సిన్స్ కండిషన్ యూజ్ చేసి రాశాను. H3 ఇంటూ హెచ్ అంటే హెచ్కి ఈక్వల్ కాబట్టి అదే రాసుకున్నాం. హెచ్ ఇంటూ బి, హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ ఇంటూ బి. దేర్ ఫోర్ టూ లెఫ్ట్ cosets are identical if they are not disjoint. Therefore HA intersection HB equal to 5 if and only if HA equal to HB. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. రెఫరెన్స్ బుక్స్ జేబీ ఫ్రోలిక్, బీవీఎస్ఎస్ శర్మ అండ్ అదర్స్, పబ్లిష్డ్ బై యశ్యాంత్ అండ్ కంపెనీ. If you have any query, please ask me. Thank you.